మరొక ఆదివారం దినాన్ని దేవుడు మనల్ని సజీవులుగా నడిపించాడు. దాన్ని బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తుకొనుట నేను చూడలేదు అంటూ దావీదు మాట్లాడుతున్నాడు. ఏంటి ఇక్కడ ఒక మాట, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుకొనుట గాని నేను చూచి ఉండలేదు. 37వ కీర్తనలో దావీదు మాట్లాడుతున్నాడు. అంటే నిజంగా దావీదు జీవితం చిన్ననాటి నుండే దేవుడితో అనుసంధానింపబడింది. ఎప్పటి నుంచి? చిన్ననాటి నుండే. మనం టీనేజ్ నుంచి దావీదుని చూస్తాము. తను గొర్రెల కాపరి ఎప్పుడయ్యాడు అంటే ఆల్మోస్ట్ ఇంకా చెప్పాలంటే ఆ 12-14 ఏజ్ నుంచే తను ఎక్కడున్నాడు? అడవిలోను గొర్రెల మధ్యలో గొర్రెలను కాస్తూ ఉన్నాడు. అక్కడి నుంచే కీర్తనలు రాయటం మొదలుపెట్టాడు. కీర్తనలు రాశాడు అంటే దానికి అర్థం ఏంటి? దేవుడి మీద ప్రేమ సంబంధముతో ఏం చేస్తున్నాడు? కీర్తనలు రాయటం మొదలుపెట్టాడు. అయితే ఆ కీర్తనలు ఏమంటున్నాడు? ఇప్పుడు నేను ముసలివాడినై ఉన్నాను. ఏంటి? నా చిన్న వయసు నుంచి, నా టీనేజ్ నుంచి, నా యంగ్ ఏజ్ నుంచి, ఒక మధ్య వయసు నుంచి ఇప్పుడు నా వృద్ధాప్యంలో ఉన్నాను. ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో దేవుడు ఎవరినైనా విడిచిపెట్టడం నేను చూడలేదు. ఇక్కడ ఒక మాట ఉంది, నీతిమంతులను, అందరినీ కాదు, నీతిమంతుల్ని దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టారు. పాత నిబంధన నీతిమంతులు ఎవరు అంటే దేవుడి మందిరానికి వచ్చేవాళ్ళు, దేవుడి మాటలు వినేవాళ్ళు, దేవుడి ప్రవక్త లేదంటే యాజకుడు చెప్పే పనులు చేసేవాళ్ళు, వారిపైన ఉన్న దోషాన్ని ఎప్పటికప్పుడు కడుక్కునేవాళ్ళు నీతిమంతులు. కానీ నూతన నిబంధనలో నీతిమంతులు ఎవరు అంటే యేసు క్రీస్తు నిజమైన రక్షకుడని ఎవరైతే హృదయానుసారంగా నమ్మారో వారి నీతిమంతులు. పాత నిబంధన గ్రంథంలో నువ్వు నీతిమంతుడని పిలవడానికి యు నీడ్ సమ్ క్వాలిఫికేషన్, యు నీడ్ టు డూ సంథింగ్. నువ్వేదైనా చెయ్యాలా. కానీ కొత్త నిబంధనలో యేసుక్రీస్తు మరణం తర్వాత నువ్వు ఆయన్ని నమ్మితే చాలు, నీతిమంతుడవు, నీతిమంతురాలువు. ఈరోజు దేవుడు అంటున్న మాట ఏంటంటే ఎలాంటి వయసు అయినా లేదంటే ఏ స్థాయి అయినా ఏ స్థితిలో ఉన్నా కానీ నేను నిన్ను ఎన్నటికీ విడువను, నీ పిల్లలు ఎన్నడూ కూడా భిక్షమెత్తుకోరు, నీ పిల్లలు ఎన్నడూ కూడా భిక్షమెత్తుకోరు. అంటే అన్నం కోసం చేయి చేస్తారు అన్న విషయం గురించి మాట్లాడట్లే. ఇన్ ఎనీ ఏరియా, ఏ విషయంలోనైనా, అది జ్ఞానమైనా, అది జీవితమైనా, లేకపోతే ఉద్యోగం వ్యాపారమైనా, బంధువుల మధ్య అయినా, స్నేహితుల మధ్య అయినా, ఆత్మీయంగా ఏ విషయంలో కూడా దేవుడు నిన్ను తక్కువ చేయడు. ఎప్పుడు అందరికంటే నీ స్థాయి పైనే ఉంటుంది. ఎప్పుడు నువ్వు దేవుణ్ణి నమ్మగలిగితే. నమ్మకం ఎప్పుడు వచ్చింది చెప్పండి? ఒక వ్యక్తి మీద నమ్మకం ఎప్పుడు వచ్చింది? అదే ఎట్లా నమ్ముతాం? ఊరికినే నమ్మకం వచ్చేది ఎట్లా? హౌ? వెన్? ఒక వ్యక్తిని మనం ప్రేమించినప్పుడు ఆ వ్యక్తి మీద నమ్మకం పడుతుంది. ఒక వ్యక్తిని మనం ఇష్టపడినప్పుడు, ఇష్టపడకుండా, ప్రేమ లేకుండా నమ్మకం రాదు. ఎట్లా నమ్ముతున్నావుడా వాడు చేస్తాడని, లేదంటే ఎట్లా నమ్ముతున్నావుడా వాడు అది చేస్తాడని, లేదంటే నిన్ను తీసుకెళ్తాడని, అదేంటి ఆ ఏరియాకి లేదంటే ఆ గోల్కి నేను రీచ్ అయ్యేలా చేస్తాడని ఎట్లా నమ్ముతున్నావు అంటే, నేను ఇష్టపడ్డాను. ఇష్టం నమ్మకాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు దేవుడి మీద నమ్మకం లేకపోవడానికి గల కారణం ఏంటి అంటే ప్రేమ లేకపోవడం. మనం దేవుడిని దేవుడుగానే చూస్తాం. పాత నిబంధనలో ఆ ఇశ్రాయేలు ప్రజలు చేసిన తప్పు కూడా అదేనండి, దేవుణ్ణి దేవుడుగానే చూశారు. అందుకే వాళ్ళకి దేవుడికి మధ్య చాలా గ్యాప్ ఉంది.
ఆ గ్యాప్ను పూర్తి చేయడం కోసమే ఆయన శరీరధారిగా వచ్చి నేను ప్రేమ అంతటితో వచ్చాను అనేసి ఆ ప్రేమను సిలువ మరణం ద్వారా వ్యక్తం చేశాడు. ఆయన జీవించిన 33.5 సంవత్సరాల్లో కానీ 3.5 సంవత్సరాల్లో కానీ ప్రతి సంఘటన ప్రేమించే చేశాడు. హీ మూవ్డ్ విత్ కంపాషన్. ఆయన కనికరముతో మూవ్ అయ్యాడు. 3 రోజులు ప్రసంగం విన్న తర్వాత వెళ్ళిపోమని చెప్పలే, ఎక్కడ మూర్చిల్లు పడిపోతారా అనేసి కడుపు నింపి పంపించాడు. మనం ఎవరు కడుపు నింపుతాం? ఫస్ట్ ఎవరు కడుపు నిండిందా లేదని చూస్తాం? బిడ్డల కడుపు. అంతేనా? బిడ్డల కడుపు. తర్వాత మనకి ఇంటికి వచ్చిన వాళ్ళు మనకు బాగా ఇష్టం అంటే తినెళ్ళండి తినకుండా మనం పంపించాం. ఎందుకు? ఇష్టం వాళ్ళు తృప్తి పడేలాగా చేస్తుంది. ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో కానీ ఇశ్రాయేలు ప్రజల్లో ఏం చేశారు అంటే దేవుడు అనేసి డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఆయన్ని ప్రేమించగా గ్యాప్ మెయింటైన్ చేయడం వల్ల ఆయన ప్రేమను పొందుకోలేకపోయారు. ప్రేమ పొందుకోలేకపోతే పాపంలోనికి దారితీస్తుంది. వాళ్ళు పాపం చేయటానికి కారణం ఏంటి తెలుసా? ప్రేమ లేకపోవడం. అగైన్ ఐ రిపీట్, ఇశ్రాయేలు జనాంగం పాపం చేయటానికి గల కారణం ఏంటి తెలుసా? ప్రేమ లేకపోవడం. ఎప్పుడైతే ప్రేమ వెలితి చెందుతుందో వి విల్ గో ఆన్ సైడ్ ట్రాక్. ఎక్కడైతే ప్రేమను పొందుకోవాలో అక్కడ ప్రేమను పొందుకోలేదో, ఎక్కడ ప్రేమ దొరుకుతుందా అని మనం పరిగెడతాం. అప్పుడు అది రాంగ్ వే అయ్యొచ్చు, లేదంటే రాంగ్ పర్సన్ కూడా అయి ఉండొచ్చు. ఈరోజు నిజముగా ట్రూత్ఫుల్గా ప్రేమించే దేవుడు మనకున్నాడు. ఆయన దేవుడు మాత్రమే కాదు, మనకు తండ్రి అయి ఉన్నాడు. మనని నీతిమంతులుగా చేసే రక్షకుడు అయి ఉన్నాడు. చెప్పాలంటే ఆయన ఆదరణకర్త, ఆయన బోధకుడు, ఆయన సమస్తం. ఆయన ఏంటి? సమస్తం అయి ఉన్నాడు. ఈరోజు కీర్తనకారుడు ఇంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వడానికి గల కారణం ఏంటి తెలుసా? దావీదు దేవుడిని ప్రేమించాడు. అందుకే కొత్త నిబంధనలో కూడా రాయబడి, పాత నిబంధనే కదా కొత్త నిబంధనలో కూడా రాస్తాడు, దావీదు నా హృదయానుసారుడు. స్టెఫెన్ అంటాడు ఆ మాట, స్టెఫెన్ సాక్ష్యం ఇస్తాడు. హెబ్రీలకు రాసిన పత్రికలో ఆ గ్రంథకర్త రచిస్తాడు, దేవుడు హృదయానుసారుడైన తన సేవకుణ్ణి ఎన్నుకున్నాడు అనేసి. హృదయానుసారుడు అంటే ఏంటి? ఆ హృదయం ఈ హృదయం ఒక్కటైనప్పుడు ఇద్దరు ఒకే మార్గంలో నడుస్తారు, ఇద్దరు ఒకే మాట మీద ఉంటారు. ఈరోజు దేవుడి ఆలోచనలకి మన ఆలోచనలకి వ్యత్యాసం కలుగుతుంది అంటే ప్రేమ లేకపోవడం వల్ల ఒక మాట లేదు, ఒక అడుగు లేదు. అందుకు మనం వేరే వేరే దారుల్లో నడుస్తున్నాం. అందుకే జీవితం అతలాకుతలమవుతుంది, ప్రశ్నార్థకంగా ఉంది. కీర్తనకారుడు అంటున్నాడు, నేను చిన్నవాడినయ్యుంటిని, ఇప్పుడు ముసలివాడినయ్యుంటిని, అయినా నీతిమంతులు విడవబడుట నేను చూడలేదు. అంటే ఏంటి? తన ముందు తన జీవితం ఒక సాక్ష్యం, దేవుడికి తగ్గట్టుగా నేను జీవించాను. ఎందుకు? ఆయన్ని ప్రేమిస్తున్నాను కానీ. అంతే కదా, ప్రేమించే వాళ్ళ కోసం మన ఇష్టమైంది చేస్తామా లేదా? మన టైంని పెడతాం, మనం వెళ్తాం, మనం వస్తాం, మనం ఖర్చు చేస్తాం, మాట పడ్డానికైనా ఇష్టపడతాం, మాట్లాడడానికైనా ఇష్టపడతాం, నిలబడ్డానికైనా ఇష్టపడతాం, ఎక్కడికైనా వెళ్ళడానికి ఇష్టపడతాం. దావీదు అదే చేశాడు. దావీదు కోసం దేవుడు కూడా అదే చేశాడు. అదవుతుంది వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కనెక్షన్, కమ్యూనికేషన్ మాటలు. ఇవన్నీ ఇప్పుడు మనకి కీర్తనలుగా కనబడుతున్నాయి కానీ ఇవన్నీ దావీదు దేవుడితో మాట్లాడిన సంభాషణ అండి. ఏంటి? సంభాషణ, మాటలు. నువ్వు నాతో ఎట్లా మాట్లాడుతున్నావు, నేను నీతో ఎట్లా మాట్లాడుతున్నా, అట్లాగా దావీదు దేవుడితో మాట్లాడుతున్నాడు, దేవుడు దావీదుతో మాట్లాడుతున్నాడు. ఇష్టమైన వాళ్ళతో ఎక్కువ మాట్లాడాలనిపిస్తుంది. దావీదు అదే ప్రాసెస్లో ఉన్నాడు కనుక, అయ్యా నిజంగా నేను చూశాను అయ్యా, నా చిన్నప్పటి నుంచి నువ్వు నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు, పలానా సేవకుడిని ఎప్పుడు విడిచిపెట్టలేదు, పలానా నాయకుడిని ఎప్పుడు విడిచిపెట్టలేదు, నిజంగా నువ్వు ప్రేమిస్తే ఏదైనా చేస్తావయ్యా అని మనిషితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మన దగ్గర నుంచి. నువ్వు మాట్లాడితే, నువ్వు ప్రేమగా మాట్లాడితే ఆయన విని నీతో ప్రేమగా మాట్లాడాలని ఆశపడుతున్నాడు.
ప్రేమగా. మనం దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి భక్తి భయంతో ఏం చేసేస్తాం, మోకాళ్ళు అమ్మ 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 ఇయ్యి చెయ్యి ఇవన్నీ పక్కన పెట్టు. ప్రేమగా ఎప్పుడైనా దేవుడితో మాట్లాడామా మనం? ప్రేమగా ఎప్పుడైనా అది దేవుడు అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. నువ్వు ప్రేమగా మాట్లాడితే నీ హృదయం దేవుడి హృదయం ఒక్కటైపోతుంది. తర్వాత నిజంగా చెప్తున్నాను, నువ్వు నాకు ఇది కావాలి ప్రభు అని అడగాల్సిన అవసరం లేదు. దావీదు ఏమి దేవుణ్ణి, నాకు రాజ్యం కావాలా, నాకు సింహాసనం కావాలా, నాకు ఇంతమంది పిల్లలు కావాలా, భార్యలు కావాలా, ఇంత బలగం కావాలా, నన్ను ఎదిరించే శత్రువే ఉండటానికి వీల్లేదు అని ఎప్పుడు అడగలేదు. అవన్నీ దేవుడే ఇచ్చాడు. దావీదుకు అవసరమైనవన్నీ దావీదు ఎలా కూర్చుంటే బాగుంటుందో అలాగా దేవుడు ఇష్టపడ్డాడు. చూస్తాం కదా కొన్నిసార్లు పిల్లలకి మంచి బట్టలు కొంటుంటాం, లేదంటే పిల్లలకి మంచి బెస్ట్ ఇవ్వాలనుకుంటాం. ఎందుకు? వాళ్ళు నలుగురిలోకి వెళ్ళినప్పుడు మంచిగా కనిపించాలి. ఎట్లా కనిపించాలా? నిజంగా మా మమ్మీ ఈ విషయం చాలా బెస్ట్. వెన్ షీ గో అవుట్, తను ఎప్పుడైతే బయటికి వెళ్తుందో అక్కడ అన్నిట్లో బెస్ట్ నాకు తెస్తుంది. అది ఏదైనా కానీ, నేను తినేది కానీ, నేను ధరించుకునేది కానీ, ఇప్పుడైతే కొంచెం తక్కువ అయింది కానీ అప్పుడు అన్ని బెస్ట్ టీషర్ట్లు, షర్ట్లు, ప్యాంట్లు, డ్రెస్సులు అన్నీ బెస్ట్ పంపించేది. బెస్ట్ ఎందుకంటే అవి నేను వేసుకున్నప్పుడు షీ స్మైల్స్, ఒక విధమైన నవ్విచ్చేది. అబ్బా భలే ఉంది, నీకు బాగుంది. నేను నలుగురిలో కనిపించిన అందరికంటే నేనే హైలైట్ అవ్వాలి. ఎందుకు? నా బిడ్డ అందరిలో మంచిగా గొప్పగా ఉండాలి. ఈరోజు నీ దేవుడు కూడా నిన్ను గురించి అలాగే అనుకుంటున్నాడు. దానికంటే ఇంకా 1000 రెట్లు ఎక్కువ అనుకుంటున్నాడు. 1000 రెట్లు ఎక్కువ అనుకుంటున్నాడు. నిన్ను గొప్పగా చూడాలని ఆశపడుతున్నాడు. వింటున్నారా? అర్థమవుతుందా? నిన్ను నీ దేవుడు గొప్పగా చూడాలని ఆశపడుతున్నాడు. అలా గొప్పగా చూడాలంటే నేను ఇచ్చే షర్ట్ నువ్వు వేసుకోవాలి కదా, నేను ఇచ్చేది నువ్వు ధరించాలి కదా. నువ్వు ధరించినప్పుడు ఎక్కడ గొప్పగా కనబడతావు? ధరించాలంటే ఇగో తీసుకో అన్న మాట వినిపించాలి కదా. అలా వినిపించాలంటే నువ్వు ఆయనకి దగ్గరలో ఉండాలిగా. ఆ గ్యాప్ వచ్చేస్తుంది. అందుకే ఎందుకు దేవుడికి దగ్గరగా రావాలి అంటే, మళ్ళీ చెప్తున్నాను, దేవుడికి దగ్గరగా వస్తే ఆయనలా మారిపోతావు. ఆయన నిన్ను తనలాగా చూసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. గొప్పగా నిలబెట్టుకుంటాడు. ఎన్నడూ నిన్ను భిక్షమెత్తుకొనియడు, నీ పిల్లలను భిక్షమెత్తుకొనియడు. నేను ఒక్క ఫిజికల్ నీడ్ విషయంలోనే మాట్లాడట్లేదు, అన్ని విషయాల్లో ఒకళ్ళ దగ్గర చెయ్యి చాచేలాగా నీ జీవితం ఉండనియడు. ఎప్పుడు నువ్వు ఆయన్ని నమ్మితే, ఆయన్ని ప్రేమిస్తే, నీ మాట ఆయన హృదయం నీ హృదయం ఒక్కటైతే, ఆయన ఎన్నడూ కూడా ఒకళ్ళు నిన్ను ప్రశ్నించేలాగా నీ జీవితం ఉండదు. ఇక్కడ నాకు ఇంకో మాట నన్ను బాగా టచ్ చేసింది. ఎక్కడ 30వ వచనం, 27వ కీర్తన 37వ వచనం, నీతిమంతులు నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. అంటే నీతిమంతులు అంటే ఏం చేస్తారంట? జ్ఞానమును గురించి మాట్లాడతారంట. ఏ జ్ఞానం? దైవ జ్ఞానం, దేవుడిచ్చే జ్ఞానం. జ్ఞానము కొదువై ఉంటే నా యొద్దకు రండి అని ఆయన అడిగిన మాటలు మీకు తెలుసో లేదో, ది వరల్డ్ మోస్ట్ ఫేమస్ నోబెల్ ప్రైజ్ విన్నర్స్, జ్ఞానవంతులు ఎవరో తెలుసా? మొత్తం ప్రపంచం అంతట్లో 150 నోబెల్ ప్రైజెస్ ఉన్నాయనుకుంటా. ఆ 150 సంథింగ్ 200 చిల్లరేమో అనుకుంటున్నాను. ఆ 200 చిల్లర్లో 150 నోబెల్ ప్రైజెస్ ఇజ్రాయేల్ వాళ్ళకు మాత్రమే ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న మిగతా 280 దేశాలతో పోలిస్తే ఒక చిన్న దేశానికే ఆ నోబెల్ ఎందుకంటే వాళ్ళ జ్ఞానం అంత గొప్పది. నో వన్ క్యాన్ రీచ్. నిజంగా చెప్తున్నాను నేను, ఎవ్వరు కూడా వాళ్ళ జ్ఞానాన్ని రీచ్ అవ్వలేరు.
ఎందుకంటే వాళ్ళు దేవుడి దగ్గర వెతుకుతున్నారు, తీసుకుంటున్నారు. దేవుడి దగ్గర వెతుకుతున్నారు, తీసుకుంటున్నారు. యూదులు దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుని చేత ఏర్పరచబడిన వారు. మళ్ళీ చెప్తున్నా, ఎందుకు మన పిల్లలు డాక్టర్స్ కానీ గొప్ప గొప్ప స్థాయిలో ఉండే వ్యక్తులు ఎందుకు కాలేకపోతున్నారంటే, నిజంగా చెప్తున్నాను, దేవుడికి దూరంగా ఉండి, దేవుడికి దూరంగా ఉండి. మనం అనుకుంటాం డబ్బు లేకండి, చిన్న క్యాస్ట్ వాళ్ళమండి, లేదంటే అదండి ఇదండి, అందుకే మన పిల్లల్ని చదివించారు. ఎవరు చెప్పారు? దేవుడి దగ్గర జ్ఞానాన్ని వెతికితే, దేవుడి దగ్గర జ్ఞానాన్ని మనం పొందుకుంటే ప్రపంచాన్ని ఏలటానికి దేవుడు ఆల్రెడీ అధికారాన్ని ఇచ్చాడు. మనకి ప్రపంచాన్ని ఏలటానికి ఆల్రెడీ దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. ఈరోజు ఏదైనా విషయంలో జ్ఞానం ఎవరిని అడగాల? ఇక నీతిమంతులు జ్ఞానమును వచించును. వాళ్ళు నోరు తెరిస్తే జ్ఞానం బయటకు వచ్చిద్దంట. మనం నోరు తెరిస్తే ఏమొచ్చుద్ది? సోదు మాటలు, ఇంకేంటి వ్యవహారాలు, అనవసరమైన మాటలు, అనవసరమైన పాటలు, అనవసరమైన ఇంకేం చెప్పాలా, కబుర్లు. అయ్యా నెహమ్యా, అర్థమవుతుందా? మనం నోరు తెరిస్తే ఏమొస్తున్నాయి? కామెంట్లు, డైలాగులు, రివర్స్ మాటలు. నీతిమంతులు నోరు తెరిస్తే జ్ఞానం బయటకు వచ్చిద్దంట. ఈరోజు మీకు సవాలుగా ఉండాలి, ఛాలెంజబుల్గా ఉండాలి. అందరితో సమానంగా ఉంటే ఇంకెందుకు మన జీవితం? వి నీడ్ టు బి హై. మళ్ళీ చెప్తున్నాను, సవాలుగా ఉండాలి మన జీవితం ఎప్పుడు కూడా. ఒకడు మనల్ని చూసినప్పుడు అబ్బా వాళ్ళలాగా జీవించాలిరా అని అనుకునేలా ఉండాలి. సంపాదిస్తే నీకంటే ఎక్కువగా ఎవరు సంపాదించకూడదు. నిలబడితే నీకంటే గొప్పగా ఎవరు ఉండకూడదు. మాట్లాడితే నీకంటే గొప్పగా ఎవరు మాట్లాడకూడదు. అలా ఉండాలి అంటే we need to search from the Lord and receive from the Lord. దేవుడి దగ్గర వెతకాల, దేవుడి దగ్గర నుంచి పొందుకోవాల. మనం ప్రపంచం దగ్గరే, లోకం దగ్గర ఇప్పుడు ఏఐ వచ్చింది. ఆ ఏఐని అడిగితే ఏదైనా చెప్పేద్ది అంటే, నేను అంటున్నాను, అది కూడా పడిపోయే రోజు వచ్చింది. కరెంట్ లేకపోతే ఏఐ పనిచేసిద్దా? చాలు, ఒక్క స్విచ్ చాలు. అర్థమవుతుందా? ఆ కరెంట్ని ఆపగలిగే దేవుడు ఉన్నాడు. అందుకు ఎవరి దగ్గర వెతకాల మనం? దేవుడి దగ్గర. ఇంకో మాట ఉంది, ఆ నీతిమంతులంట వారి నాలుక న్యాయమును ప్రకటించును. ఏం ప్రకటిస్తుందంట? ఇప్పుడు ప్రపంచంలో, దేశంలో కరువైంది అదే. న్యాయ వ్యవస్థ సరిగ్గా లేదు. వాట్ ఎవర్ ద ఫీల్డ్, జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ కానీ, పొలిటికల్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఎక్కడ చూసుకున్న న్యాయము సరిగ్గా లేదు. ఇంకో విషయం చెప్పనా, నిన్ను నన్ను దేవుడు న్యాయాధిపతులుగా పిలుచుకున్నాడు. న్యాయాన్ని ప్రకటించేవారే. ఇద్దరి భార్య భర్తలకు మధ్య మన న్యాయాన్ని ప్రకటిస్తే ఒక కుటుంబం నిలబడుతుందండి. ఒక కుటుంబం నిలబడుతుంది. ఇద్దరు పోట్లాడుకునే వారికి మన న్యాయాన్ని చెప్పగలిగితే వారి మధ్యన రెండు కుటుంబాలు సమాధానంగా ఉంటాయి. పాడైపోతున్న వాళ్ళకి మనం మంచి మార్గాన్ని, నీతిని, న్యాయాన్ని తెలియజేయగలిగితే జీవితాలు నిలబడతాయి. ఈరోజు ఆ న్యాయాన్ని దేవుడు ఎక్కడి నుంచో పంపిస్తా అని చెప్పట్లే. నీలోంచి నువ్వు నోరు తెరిస్తే న్యాయం బయటకు వచ్చిద్దంట. ఎక్కడి నుంచి వచ్చిద్ది? వెన్ వి స్పెండ్ విత్ హిమ్. ఎప్పుడైతే మనం ఆయనతో ఉండిపోతామో ఏమవుద్ది? ఆయన న్యాయాన్ని మనలో పుట్టిస్తాడు. ఏం చేస్తాడు? న్యాయాన్ని మనలో పుట్టిస్తాడు. ఏం లేదు, ఆయన న్యాయాధిపతి, నీతిగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు. ఆయన దగ్గర కూర్చుంటే ఆయన లక్షణం న్యాయం తీర్చడం కదా, అది మనలోనికి వస్తుంది. ఏమొస్తుంది? మనలోనికి వస్తుంది. అప్పుడు మన న్యాయం. యోబుకు ఆ పేరుంది, న్యాయవంతుడని. సొలొమోను కూడా తను బాగున్న కాలం అంతా కూడా ఎక్కడ తన న్యాయంలో తప్పు జరగలే, తోలిపోలే.
తోలిపోలే. ఎక్కడదయ్యా నీకు జ్ఞానం అంటే హీ సీక్ ఫ్రమ్ ద లార్డ్. దేవుడి దగ్గర నుంచి ఏం తీసుకున్నాడు? వెతికాడు, పొందుకున్నాడు. ఈరోజు దేవుడిని ఒక న్యాయం చేసే వ్యక్తిగా పిలుస్తున్నాడు, న్యాయాధిపతిగా పిలుస్తున్నాడు, న్యాయకుడిగా పిలుస్తున్నాడు. నువ్వు నోరు తెరిస్తే ఏం రావాలా? ఎక్కడైతే న్యాయం జరుగుతుందో ప్రజలు అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు. ఐ రిపీట్ అగైన్, నువ్వు న్యాయం మాట్లాడుతుంటే, మంచి మాట్లాడుతుంటే, నీ నోటి నుంచి జ్ఞానం వస్తే ప్రజలు పరుగున నీ వద్దకు వస్తారు. ఏంటి? ప్రజలు పరుగున నీ వద్దకు వస్తారు. అయ్యా మా కుటుంబంలో సమాధానం పరచవా? మా ఆస్తి వ్యవహారాల్లో మాకు సమాధానం పరచవా? లేదంటే ఇలాంటి విషయంలో నువ్వు న్యాయం తీర్చవా? మా కుటుంబంలో ఏం చెయ్యాలో చెప్పవా? అంటే కుటుంబాలు బాగుపడతాయండి. కుటుంబాలు బాగుపడతాయి. ఇది కాదు ఆశీర్వాదం అంటే. ఇది కాదా? నీ వల్ల 4 కుటుంబాలు బాగుపడ్డాయి, సంరక్షణగా ఉన్నారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా, కొట్టుకోకుండా సమాధానంగా ఉన్నారు అంటే అది భూమిని స్వతంత్రించుకోవడం. అది ఆశీర్వాదం అంటే. అది ఆశీర్వాదం. ఈరోజు ఆ న్యాయం నీలోంచి రావాలన్నా, ఆ జ్ఞానం నీలోంచి రావాలన్నా నువ్వు ఎవరి దగ్గర పొందుకోవాలా? మళ్ళీ చెప్తున్నాను, టైం పెట్టకుండా ఏది రాదు, కష్టపడకుండా ఏది రాదు. కష్టపడకుండా ఏది కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయన్న సామెత తెలుసా? అట్లాగే మనం ఖాళీగా అక్కడ ఇక్కడ గడిపితే మన సమయం, మన ఏజ్ అయిపోద్ది తప్ప మన న్యాయవంతులుగా, జ్ఞానవంతులుగా అవ్వము, నీతిమంతులుగా అవ్వము. ఆయన దగ్గర కూర్చోవాలి. అందుకే చెప్తున్నాం, వాట్ యు ఆర్ స్పెండింగ్. ఏం సమయాన్ని పెడుతున్నావు? 10 పాటలో, ఒక వాక్యమో, లేకపోతే ఒక వచనమో, ఒక గ్రంథమో, లేకపోతే ఒక పుస్తకమో, లేదంటే ప్రార్థన అని నువ్వు కొంత ఆయన దగ్గర ఇన్వెస్ట్ చేసినప్పుడు, కొంచెం సమయాన్ని పెట్టినప్పుడు, నేను అంటున్నాను ఆయనలాగా మారుతావు. ప్రపంచం అంతా నువ్వు నా దగ్గరకు వస్తే నేను నీకేదో ఇస్తానని చెప్తుంది, కానీ ఆయన మాత్రం నువ్వు నా దగ్గరకు వస్తే నువ్వు నాలా మారుతావు అని చెప్పేది సమర్థవంతుడు ఆయన ఒక్కడే. అగైన్ ఐ రిపీట్, నువ్వు ఇక్కడికి వస్తే నీకు అది వచ్చిద్ది, నువ్వు ఇక్కడికి వస్తే ఈ మొక్కుబడి చెల్లిస్తే పలానాది పోతుంది అని ప్రపంచం చెప్తుంది, కానీ ఆయన మాత్రం నువ్వు నా దగ్గరకు వస్తే నేను ఎలాంటి పరిశుద్ధుడునో, ఎలాంటి నీతిమంతుడునో, ఎలాంటి గొప్పవాడునో, ఎలాంటి సార్వభౌమ అధికారం కలిగిన వాడునో ఆ లక్షణాలు నీలో ఇన్వెస్ట్ చేసి నిన్ను అలా మారుస్తాను. నిన్ను మార్చే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆయనలాగా నిన్ను మార్చుకోవడానికి నిన్ను పిలుస్తున్నాడు. రాబోతున్న దినాల్లో దరిద్రత రాబోతుంది భూమి మీదకి. మళ్ళీ ఇంకొక పాండమిక్ రాబోతుంది. అర్థమైంది? పాండమిక్ అంటే కరోనా టైంలో ఎట్లాగైతే అన్నీ మూసుకుపోయి లేక తినటానికి కష్టమైందో, మళ్ళీ అట్లాంటి పాండమిక్ రాబోతుంది. అది దేవుడి దగ్గర నుంచో, దుష్టుడి దగ్గర నుంచో వచ్చింది కాదు, మనుషులు క్రియేట్ చేసే నష్టం, డిజీజ్, కరువులు రాబోతున్నాయి. దాని ద్వారా ప్రపంచం మొత్తం మళ్ళీ అల్లాడబోతుంది. ప్రపంచమంతా కదిలిపోబోతుంది. ఆకలితో అలమటించబోతుంది. వ్యాధితో బాధపడబోతున్నారు. మమ్మల్ని బాగు చేయడం ఎలా? స్వార్థం కోసం మా ఇంజెక్షన్లు తీసుకోండి, మా వ్యాక్సిన్లు తీసుకోండి, మా మందులు తీసుకోండి, బ్రతుకుతారని చెప్తారు తప్ప దాంట్లో జీవం లేదు, బ్రతుకు ఉండదు. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళందరూ బాగున్నారా? అది ప్రపంచం అంతటిని కొంతమంది దుష్ట మనుషులు అల్లాడించబోతున్నారు. ఆ దినాల్లో నువ్వు నాశనం అవ్వకుండా, అల్లాడిపోకుండా, పడిపోకుండా నిలబడాలి అంటే యు నీడ్ కనెక్షన్ విత్ ద లార్డ్. జీవము కలిగిన జీవాధిపతితో నువ్వు సంబంధం కలిగి ఉంటే ఆ జీవం నీలో ప్రవహిస్తుంది, నీలోంచి కొంతమందిలోకి ప్రవహిస్తుంది. లాస్ట్ టైం కరోనా టైంలో
దేవుడు కృపా జ్ఞానం మా పైన లీడర్స్కి సేవకులకి ఇవ్వడం వల్ల దే సెడ్ వ్యాక్సిన్ వేయించుకోవద్దని చెప్పారు. ఆ మీటింగ్కి లేదంటే వాళ్ళ అధికారం కింద ఉన్న వాళ్ళందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా నేను చెప్పా వ్యాక్సిన్ వద్దని. అట్లాగే నా మాట విన్న వాళ్ళందరూ స్ట్రాంగ్గా, స్టెబుల్గా, హ్యాపీగా ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తుందని తెలుసా? ఈరోజు స్ట్రాంగ్గా చెప్పగలను, నేను ఆ మాట చెప్పాను కాబట్టి ఆ వ్యక్తి బతుకున్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడని. చాలామంది వేయించుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళల్లో చాలా బలహీనతలు ఉన్నాయి. కొంతమంది వేయించుకున్న వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నా, ఏం కాకూడదు. ఓకే, నేనేం చెప్తున్నాను, నీ మాట వింటే బ్రతుకు కలగాల. అలా కలగాలి అంటే ముందు నీలో ఉండాలి కదా జీవం. ఆ జీవం ఏడి నుంచి వచ్చింది? ఆదివారం 1 గంట 2 గంటలు ఇక్కడికి వచ్చేస్తే అయిపోదండి. మిగతా రోజంతా ఎవరితో ఉండాలా? నేను అందుకని అట్లీస్ట్ 1 గంట నిర్ణయం తీసుకోండి. ప్రభువా, ఈ సమయం ఆ రాత్రి 11 నుంచి 12 వరకు, లేదంటే పొద్దుట 4 నుంచి 5 వరకు, లేదంటే మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు 1 గంట నీతో ఉంటానయ్యా. నువ్వు ప్రతిష్ఠించుకుంటే నువ్వు బ్రతుకుతావు. నువ్వు బ్రతికితే రేపొద్దుట అందరినీ బ్రతికిస్తావు. రేపు వచ్చే కరువు దినాల్లో అందరినీ నువ్వు పోషించగలగాల. కనీసం నీ చుట్టూ ఉన్న వారిని, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని, నీ బంధువుల్ని నువ్వు పోషించగలిగితే పలానా ఓడి వల్ల మేము బ్రతికున్నాంరా అని చెప్పాలి. ఈరోజు అలా చెప్పడానికి దేవునికి అవకాశాన్ని ఇస్తున్నాడు. నీతి మంతుల పిల్లలు భిక్షమెత్తుకొనట నేను చూడలేదు. ఈరోజు నీ ద్వారా కొంతమందిని భిక్షమెత్తుకోనివ్వకుండా దేవుడు కాపాడాలని ఆశపడుతున్నాడు. అలా చేయాలి అంటే నువ్వు ఎవరితో సంబంధం కలిగి ఉండాలా? దేవుడితో సంబంధం కలిగి ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూసాము, ఏం చేస్తున్నారంటే అవిధేయత చేత వాళ్ళు ఈ యుగ సంబంధమైన దేవతని, అంటే ఏంటి, ఈ వాయుమండల సంబంధమైన అధిపతిని వాళ్ళు ఆరాధించటం వల్ల ఈ శరీర క్రియలను వారు అనుసరిస్తున్నారంట. మన శరీరం ఎప్పుడు చెప్పిద్ది, పడుకోకొసేపు, వెళ్దాం కొద్దిసేపు, లేదంటే అక్కడ ఉందాం కొద్దిసేపు, లేదంటే అదంట ఇదంట, లేదంటే వద్దులే, లేదంటే మమ్మల్ని అది అంటున్నారు కదా, లేదంటే మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కదా, ఎందుకులే అని శరీరం చాలా మాటలు చెప్పిద్ది. శరీర క్రియలు వింటే వాయుమండల సంబంధి అయిన అధిపతిని మనం అనుసరిస్తున్నట్లు. ఎందుకంటే ఈ శరీరం పైన ఎప్పుడు దుష్టుడు దాడి చేస్తూనే ఉంటాడు. దుష్టుడు మాటలు దాడి చేస్తూనే ఉంటాయి. అందుకే శరీరం చెప్పే మాట ఎప్పుడు మనం వినకూడదు. ఆత్మ చెప్పే మాట వినాలి. ఆత్మ చెప్పే మాట వినాలి అంటే ఎప్పుడు ఎలా వినబడుతుంది? వాక్యం చదివితే, ప్రార్థనలో ఉంటే, ఆత్మీయమైన సేవకులకి కనెక్ట్ అయ్యి ఉంటే ఆత్మస్వరం వినబడుతుంది. ఏంటి? ఆత్మస్వరం. తద్వారా మనం దేవుడి చిత్తాన్ని నెరవేర్చగలం. ఆ 2 ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనాన్ని చూసినట్లయితే, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం, ఆయన కృపచేత బ్రతికి ఉన్నాము, ఈరోజు మనల్ని బ్రతికించేవారిగా ఆయన చేయబోతున్నాడు అనేసి. ఇప్పుడు కృపచేత మనము రక్షింపబడి ఉన్నాము. కృపచేత కొందరిని రక్షించటం అంటే యోధ పత్రిక రాసి అంటాడు, అగ్నిలోంచి కొందరిని లాగినట్లుగా మీరు బయటికి లాగండి అనేసి. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. కొంతమందిని అగ్నిలోంచి, నరకంలోంచి బయటికి లాగాలి అంటే అది సులువైన పని కాదు. ప్రార్థన చాలా పని చేస్తుంది. ప్రార్థన మాత్రమే ఒకరిని అగ్నిలోంచి బయటికి లాగుతుంది. మన బిడ్డలు కానీ, మన భర్త కానీ, భార్య కానీ, కుటుంబం కానీ మనం రోజు చూస్తున్నామే,
వాళ్ళందరినీ అగ్నిలోంచి బయటికి రాగాలండి. రోజు కొలీగ్స్తో మాట్లాడుతున్నాం కదా, మంచిగా మాట్లాడుకుంటాం, మంచిగా మాట్లాడుకుంటాం. వాడు అగ్నిలోకి వెళ్ళిపోతే అయ్యయ్యో అనడానికి కాదు, రేపొద్దుట ఫస్ట్ దేవుడు నీ దగ్గరికే వస్తాడు. నీ దగ్గరికి నిన్ను ఆడబెట్టింది ఎందుకు? నీ కొలీగ్స్ని, నీ ఫ్రెండ్స్ని, నీ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళని రక్షించడానికి. మరి యాడ్ రక్షించావు? ప్రార్థన చేస్తున్నావు నీ కొలీగ్స్ గురించి? నా గురించే లేదు, ఇంకా యాడ కొలీగ్స్ కాడికి, ఫ్రెండ్స్ కాడికి వెళ్ళేది. జాగ్రత్త, మన కాలంలోనే దేవుడు రాబోతున్నాడు. మన కాలంలోనే. ఆమెనని చాలా బాగా అన్నారు. ఆయన ముందు నిలబడాలా? ఆయన లెక్క అడుగుతూ ఉంటే వెన్ను వణుకుతుంది. ఆయన వచ్చేటప్పుడు గొర్రెపిల్లగా రావట్లే, భయంకరుడుగా యూదా గోత్రపు సింహములాగా గర్జించేవాడిగా వస్తున్నాడు. ఒక్క గర్జనకి గుండె ఆగిపోద్దాడు తెలుసా? ఒక్క గర్జనకి ఆయన స్వరం వినలేమంట. నేను దినకరన్ గారి సాక్ష్యం విన్నాను, ఒక 10 నిమిషాలే ఉంది, చిన్నది. ఆయన ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తుంటే దేవుని ఆయన ఆత్మను బయటికి తీసుకెళ్ళినప్పుడు ముందు యేసయ్య స్వరాన్ని వినిపించిందంట. ప్రేమగా మధురంగా భలేగుందంట. అయితే ఏంటి, దేని గురించి ప్రార్థన చేస్తున్నావు అంటే, నాకు 9 కృపావరాలు కావాలా, ఎందుకంటే చాలామంది చచ్చిపోతున్నారు, అలాంటి వాళ్ళని బ్రతికించాలా, స్వస్థపరచాలా అంటే, సరే నడు తండ్రి దగ్గరికి తీసుకెళ్తాను అనేసి ఆయన ఆత్మని, యేసయ్య ఆత్మ అదేంటి తండ్రి దగ్గరికి తీసుకెళ్ళిందంట. యేసయ్య బాగానే కనిపించాడు, కానీ తండ్రి మొహం కనిపించలే. 1000 ఇంతల వెలుగు ప్రకాశము ఆయన ముఖం నుంచి వస్తుందంట. సూర్యుడి నుంచి ఎట్లాగైతే వెలుగు వస్తుందో, ఎలాగైతే సూర్యుడిని డైరెక్ట్ చూడలేమో, అలాగా ఆ తండ్రి అయిన దేవుడి సింహాసనం మించి ఆ కిరణాలు పడుతున్నాయంట, మొహాన్ని చూడలేకపోతున్నాడంట. అయితే తెల్లగా ఆయన మెరుస్తూ ఆయన వస్త్రాలు అవన్నీ కల్పిస్తున్నాయంట. అప్పుడు తండ్రి అయిన దేవుడు అడిగాడంట, ఏం కావాలి అని అడిగాడంట. ఆ స్వరానికి నీకు వణుకొచ్చి గుండె కాదు, శరీరం మొత్తం కూడా ముక్కలు అయిపోయినట్టు అయిందంట. అర్థమవుతుందని నేను చెప్తున్నా. ఒక్క మాట, నీకేం కావాలి అన్న ఒక్క మాటకి ఈయన అదిరిపోయి ఈయన మొత్తం ముక్కలు అయిపోయినట్టు ఫీల్ అయ్యాడంట. ముక్కలు అయిపోయినట్టు. ఏంటి, జస్ట్ నీకేం కావాలని అడిగితేనే. తండ్రి స్వరం ఇది, తండ్రి స్వరం. వెనకాల నుంచి పరిశుద్ధాత్మ ఇంకో మాట చెప్తే అది మెల్లగా చల్లగా ఉంది. రేపొద్దుట అదే దేవుడు ఉగ్రుడై కోపంతో తీర్పు తీర్చేవాడిగా, న్యాయాధిపతిగా వచ్చి ఏం చేసావు నువ్వు అంటే ఇంక చాలు, ఇంకా మన జీవితం అయిపోద్దాడిక, మొత్తం నరాలన్నీ పేలిపోతాయి. నేను భయపడతారని చెప్పట్లేదు, సత్యాన్ని వివరిస్తున్నాను. ఆ రోజు ఏం చేసావన్న ఒక్క ప్రశ్న చాలు తెలుసా, మన ఊపిరి ఆగిపోవడానికి కానీ, లేకపోతే మన ముక్కలు అయిపోవడానికి కానీ. కానీ ఆ రోజు చావును వెతుక్కుంటే చావు రాదు, అది భయంకరం. ఇప్పుడు చావు వచ్చిద్ది, ఆ రోజు చావు రాదు. తప్పకుండా నరకాన్ని మనం నరకంలో ఉండాల్సిందే. అందుకే చెప్తున్నాను, కొంతమందిని రక్షించాలంటే ఏం కావాలా? ప్రార్థన కావాలా? ఇదేదో భయపెట్టి ఇతరుల గురించి ప్రార్థన చేయమని చెప్పట్లేదు నేను. ప్రేమించండి. మీ ఫ్రెండ్స్ అంటే మీకు ఇష్టం, మీ కొలీగ్స్ అంటే ఇష్టం, రోజు చూసే మీ చుట్టూ ఉండి మీతో పాటు వ్యాపారం చేసేవాళ్ళు, మీతో పాటు నివసించే వాళ్ళు అందరి పట్ల ప్రేమ కలిగి ఉండండి. వాళ్ళ అగ్నిలో పడిపోతే కరెక్ట్ కాదు. వాళ్ళను రక్షించడానికి దేవుడు నిన్ను పెట్టాడు, అది మెయిన్ పాయింట్. వాళ్ళని రక్షించడానికి దేవుడు మిమ్మల్ని పెట్టాడు. ఈరోజు ఆ రక్షణను మనం ఇతరులకి అందించకపోతే దేవుడు అడిగే ప్రశ్నకు మనం కాలిపోతాం. దేవుడు అడిగే ప్రశ్నకు మన దగ్గర ఇంకా ఊపిరి ఉండదు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహిదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరచు నిమిత్తము
క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమునందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎందుకోసం అంట? ఇప్పుడు నిన్ను ఒక ప్లేస్లో పెట్టింది, ఒక కాలేజ్లో, ఒక ఇన్స్టిట్యూట్లో, ఒక ప్రజల మధ్య, బంధువుల మధ్య పెట్టింది దేనికోసం తెలుసా? ఆయన కృపా మహిమదైశ్వర్యాన్ని ఇతరులకు కనుపరచడానికి. దేవుడి కృపను, దేవుని ప్రేమను, దేవుడి అద్భుత కార్యములను దేవుడు ఏం చెయ్యగలడు. రాబోతున్న దినాల్లో నువ్వే, ఎప్పుడు నేను ఇదే అంట, నువ్వే స్వస్థపరచాలా, నువ్వే బాప్టిజం ఇవ్వాలి. కోట్ల మంది, వేల మంది వస్తే అందరికి మేము ఇవ్వలేం కదా. నీ డ్యూటీ నువ్వు చేయాలా, నా డ్యూటీ నేను చేయాలి. సువార్త నువ్వు ప్రకటించాలా, రక్షణ నువ్వు కలుగజేయాలా, స్వస్థత కావస్తే అదేంటి స్వస్థత ప్రార్థన చేయాలా, దయ్యాలు పట్టుకుంటే విడుదల ప్రార్థన చేయగలగాల. ఈ రాబో దినములలో ఆయన కృపను వివరించాల, కృపను వివరించాల. నువ్వు ప్రార్థన చేస్తే అనేక మందికి ఉద్యోగాలు, నువ్వు ప్రార్థన చేస్తే అనేక మందికి దీవెన, నువ్వు ప్రార్థన చేస్తే అనేక మంది జీవితాలు బాగుపడ్డం, సమాధానం, నెమ్మది, రక్షణ కలుగుతాయి. అలా కలగటానికే దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు, నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. అలా ఎలా తయారు చేయబడతావు, ఎక్కడ తయారు చేయబడతావు? నేను అంటున్నాను, నువ్వు దేవుడితో గడిపితే సమయం తయారు చేయబడతావు. ఏం చేయబడతావు? తయారు మళ్ళీ చదువుతున్నాను చూడు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా. దేవుడు మనకి ఏదైతే ఉపకారం చేస్తున్నాడో దాచిపెట్టుకోవడానికి కాదు, పంచడానికి, సాక్ష్యం ఇవ్వడానికి. దేవుడు నీకు అది చేస్తాడని చెప్పడానికి. పేపర్ మీద ఒక్కసారి రాసుకోండి, దేవుడు నీకు ఏమేం చేస్తాడు. నీ ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ఊపిరి ఆడుతుందంటే దేవుడు కృప. కాళ్ళు రెండు ఆడుతున్నాయి, ఊపిరి గుండె బాగా కొట్టుకుంటుందంటే దేవుడు కృప. నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ ఇల్లు, నీ సంతానం అన్నీ దేవుడు ఇచ్చింది. అవన్నీ నువ్వు ఉండి నిద్రపోవడానికి కాదు, మంచిగా అమ్మయ్యా ఉన్నాయి అనుకోవడానికి కాదు, ఇతరులకు తెలియచేయటానికి, ఇతరులకు కూడా అవి పొందుకునేలాగా ప్రార్థన చేయడానికి, పంచిపెట్టడానికి ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహిమదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరుచు నిమిత్తము. అంటే రాబోతున్న సంవత్సరాల్లో ప్రజలకి కనుపరచాల, చూపించాలా. ఎవరు? మనం చూపించాలి, దేవుడిని చూపించాలా. ఏంటి? దేవుడిని దిగులు పడద్దు. సమస్యను బట్టి, ఉన్న పరిస్థితిని బట్టి దేవుడు దాంట్లోంచి బయటికి తీసుకొచ్చి కొంతమందిని అలా బయటికి తీసుకొచ్చే వ్యక్తిగా దేవుడిని నిలబెట్టబోతున్నాడు. నువ్వు ఏదైతే పరిస్థితి గుండా వెళ్తున్నావో, ఏదైతే శ్రమ గుండా వెళ్తున్నావో, ఏదైనా భయంకర సిచ్యువేషన్ గుండా వెళ్తున్నావో, దాంట్లోంచి దేవుడు తప్పకుండా నిన్ను బయటికి తీసుకొస్తాడు. అలాంటి వాళ్ళు నీ దగ్గరకు వస్తారు, అలాంటి వాళ్ళను నువ్వు బయటికి తీసుకొస్తావు. నీ సాక్ష్యం, నీ మాట, నీ పాట, నీ జీవితం అనేక మందికి కనుపరిచేలాగా దేవుడు చేయబోతున్నాడు. క్రీస్తునందు ఆయనతో కూడా లేపి పరలోకమునందు ఆయనతో కూడా కూర్చుండబెడతాడు అని రాయలేదు, కూర్చుండబెట్టాడు. అంటే ఇప్పుడు నీ ఆత్మ, నా ఆత్మ ఎక్కడుంది? ఎస్, నీ ఆత్మ, నా ఆత్మ ఎక్కడుంది? చెప్పండి. ఇక్కడ చదివాం కదా, అందరం కలిసి చదువుదాం. పేజ్ నెంబర్ 174వ పేజు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. అందరం కలిసి చదువుదాం. పేజ్ నెంబర్ 174, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. తీసారా అందరూ? 1, 2, 3 స్టార్ట్. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమునందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. అంటే ఇప్పుడు నీ ఆత్మ, నా ఆత్మ ఎవరితో ఏకీభవించింది? ఎక్కడుంది? దేవునితో ఉంది.
అందుకే చెప్తున్నాను, దుష్టుడు శరీరాన్ని మలచగలడు, డీవియేట్ చేయగలడు, కానీ మన లోపలున్న దేవుని ఆత్మను మాత్రం ఎన్నడూ కూడా డీవియేట్ చేయలేడు, నాశనం చేయలేడు. అందుకే నేను ఎప్పుడు ఆత్మస్వరం వినండి, ఎందుకు ఆత్మస్వరం వినమంటాను? ఆత్మ ఎవరితో కూర్చుంది? దేవునితో కూర్చుంది గనక మనము దేవుని స్వరాన్ని ఈజీగా వినగలం. ఆ విన్న స్వరాన్ని బట్టి మనం క్రియలు చేయగలిగితే మనము ఆయనతో కూడా బ్రతికిన వారం, ఆయనలాగా బ్రతికించే వారం, మనము ఆయనతో కూడా రక్షింపబడిన వారం, ఆయనలాగా అనేక మందిని రక్షించే వారము, ఆయనతో కూడా కూర్చొని పరిపాలించే వాళ్ళం. భూమిని అంట దేవుడు మనకిచ్చాడంటే పరిపాలన చేయడానికి. భూమిని ఎవరికి ఇచ్చాడు? కానీ మన అజ్ఞానం, ఆదాము చేసిన తప్పు పొరపాటు వల్ల అది దుష్టుడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు నేను అలాంటి పొరపాట్లు చేయడం వల్లే వాడు వీడు రోగం అది ఇది మనల్ని ఏం చేస్తుంది? పరిపాలిస్తుంది. మనల్ని దేవుని ఆత్మ ఏలాలి, ఈ భూమిని మనం ఏలాలి. అగైన్ ఐ రిపీట్, మనల్ని దేవుని ఆత్మ ఏలాలి, మనం ఈ భూమిని ఏలాలి. ఆదికాండంలో అదే రాయబడింది. భూమిని, సముద్రాన్ని, చేపల్ని, భూమి మీద ఉన్న సమస్తాన్ని ఏలటానికి నరుని సృష్టించాను. ఈరోజు మనం ఏలేవారిగా ఉండాలి. మనం దుష్టుడి చేత ఏలబడేవారిగా. చాలామంది జీవితాలు అప్పులు, లేదంటే కష్టము, లేదంటే శాంతి లేకపోవడం, కుటుంబంలో ఐక్యత లేకపోవడం, కుటుంబంలో ఈ బాధ దేనికి కారణం? ఎవడో దుష్టుడు ఏలుతున్నాడు. నువ్వు దేవుని ఆత్మ స్వరాన్ని వింటే నువ్వు ఏలేవాడివి, నువ్వు ఇచ్చేవాడివి, నువ్వు దేవుణ్ణి చూపించేవాడివి, నువ్వు రక్షించేవాడివి, నువ్వు బ్రతికించేవాడివి, నువ్వు స్వస్థపరిచేవాడివి. ఈరోజు దేవుడు మనల్ని అలా చూడాలని ఆశపడుతున్నాడు, అలా ఉండాలని ఆశపడుతున్నాడు. ఈరోజు మనం దేవుడి స్వరాన్ని వినాలంటే వీ నీడ్ టు స్పెండ్ సమ్ టైం. దేవుడి దగ్గర కొంత సమయాన్ని మనం వెచ్చించాలి. అలా మనం ఉందుముగాక, అలా దేవుడు మనం నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవా, మీకు స్తోత్రం, వందనాలు తండ్రి. అయ్యా, రక్షింప నేరక నీ హస్తము కురచకాలేవు. ఎస్, నువ్వు దూరముగా లేవు, సమీపముగానే ఉన్నావు. అయ్యా, మీకు మాకు దూరాన్ని మేమే కలగజేసుకున్నాం. మా మాటలు, మా క్రియలు, మా జీవితం ఎవరెవరితోటో ఎక్కడెక్కడో సమయాన్ని గడపటానికి, మాట్లాడడానికి ఇష్టపడతాము. కానీ తండ్రి, నీతో మాట్లాడుతూ, నీతో కలిసిపోతూ జ్ఞానాన్ని పొందుకోవాలని కానీ, నీలాగా న్యాయవంతులుగా ఉండాలన్న ఆలోచన మాలో లేదు తండ్రి. మమ్మల్ని క్షమించండి. ఈరోజు నీ వద్దకు వస్తున్నాను, నీ సన్నిధి